హాయ్. ఐమ్ తేజు. గౌతమ్. కాఫీ తాగుదామా? కాఫీ అలవాట్లేదు. సో క్యూట్. మిల్క్ బాయా? టీ తాగుతాను. లెట్స్ గో. పొద్దున్న వచ్చి సాయంత్రం వెళ్ళిపోయేదానికి రావడం ఎందుకురా? ఒక్కరోజైనా మీతో ఉందామని. ఒరే గౌతమ్, ఈ రోజుల్లో మగపిల్లాడి పెళ్లి చేయడం అంటే ఆడపిల్ల పెళ్లి చేసినంత ఈజీ కాదు రోయ్. అఫ్ కోర్స్ నీకు ఆ బెంగలేదనుకో, ఎందుకంటే మీ పెంపకం అలాంటిది. అలా అని వ్యధ వేషాలు వేస్తే కుదరదురా. ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు టెక్నాలజీ బాగా వాడుతున్నారా. వైఫైలా స్కానింగ్ చేసేస్తున్నారు. దొరికిపోయావనుకో జీవితాంతం బ్రహ్మచర్యమే. నాన్న మిగతా ఫోన్లో మాట్లాడుకుందాం. ఆ ఆప్షన్ కూడా ఉంది కదా. ఇంకా నా మొహం చూస్తావేంటి, వెళ్ళు. సరే నాన్న, బాయ్. రే గౌతమ్, వెళ్ళగానే ఫోన్ చేయరోయ్. అలాగే. జను తాకతదీం తా తకిట తదీం తా తాకతదీం తా తకిట తక ఒంటరి ఏడుతుంటరి గోడు పెట్టు రంగ వినిపిస్తోంది. తాకతదీం తా తకిట తదీం తా తాకతదీం తా తకిట తక చూపుల తీరు తెలియని వారి మనసంతా చదివేస్తోంది. తాకతదీం తా తకిట తదీం తా తాకతదీం తా తకిట తక తకిట తక తకిట తక. అవసరమా తప్పికైన చోట నలుగురిలో అనగలమా ఆశపడ్డ మాట పరవశమే తప్పదని తెలిసిన చోట వివరాలే అడగదులే చిలిపి సొగసు వేట. హద్దు దాటే దాచుకున్న గుట్టు మీటే అడ్డు రాదు కట్టుబాటే. మెలికలు తాను తాకిన తీరు మొహమాటం తెలిసొచ్చింది.
ఇప్పుడు వీడు చెప్పిందంతా రాత్రి ట్రైన్లో కలగని ఉంటాడురా. అది అయ్యేలోపు సికింద్రాబాద్ స్టేషన్ వచ్చి ఉంటుంది. వీడు అదే నిజంగా చేశాను అనుకుంటున్నాడు. బ్రో ఈ రోజు రేపు అమ్మాయిలు కూడా మళ్ళీ బాగానే వాడుతున్నారు, పబ్బుల్లోను సందుల్లోను. ఏ ఆపండ్రా బాబు, ఇవన్నీ చేసి చేసి బోర్ కొట్టున్నాం మనం. వాటి గురించి ఇప్పుడు మనకు చెప్తున్నాడు. ఆ. జర్నీలు అంటే మనం ప్లాన్ చేస్తాం కానీ యాక్సిడెంటల్గా జరిగే వాటిని మనం ఏం చేయలేం కదా. నేనే నీకు చెప్దాం అనుకున్నా, ఇంతలో ఎదవలు వాగేశారు. అవును, వాళ్ళు వెదవలు కాబట్టే జనాలు బస్సులు రైళ్లు ఎక్కేది దానికోసమే అన్నట్టుగా వాగుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తెలీదు. ఎక్కడుంటుంది? అది తెలీదు. సర్లే, ఫోన్ నెంబర్ తీసుకున్నావా? పొద్దున్నే లేచేసరికి వెళ్ళిపోయింది.